నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలతో రోగులు ఆసుపత్రులకు క్యూ గడుతున్నారు. దోమల విజృంభణ అధికంగా ఉండే మారుమూల గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వైద్య శాఖ అప్రమత్తమైంది. నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయి. ఈ నెల 7న నిజామాబాద్లోని సీతారాం నగర్, ముదక్పల్లి, పోతంగల్, సిరికొండ పిహెచ్సి పరిధిలో డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సీజన్లో జిల్లాలో 40 కేసులకు పైగా నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జూన్ నెలలో 26 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ నెల 8 వరకు 16 కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది నిజామాబాద్ జిల్లాలో 704 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది డెంగ్యూ పాజిటివ్ కేసులు అనధికారికంగా 198 నమోదైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 50కు పైగానే డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో డెంగ్యూ దోమ తన ప్రతాపాన్ని చూపుతోంది. డెంగ్యూ జ్వరంతో ప్లేట్లెట్లు తగ్గి తీవ్ర అనారోగ్యానికి గురవుతారని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలం వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ ప్రతి శుక్రవారం డ్రై డేను నిర్వహిస్తున్న కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు స్థానిక మున్సిపల్, పంచాయతీ అధికారులతో కలిసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనతో పాటు యాంటీ లార్వా సర్వే నిర్వహిస్తున్నామని, దానికి తోడు వైద్య సేవలను అందించి డెంగ్యూ జ్వరాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు.